రైట్. ఇక ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కాదు కూడదు రెఫరెండం అని జూబ్లీహిల్స్ ఎన్నికలంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ రెఫరెండంను స్వీకరించారు. నిన్నగాక మన జరిగిన మున్సిపల్ ఎన్నికలు కూడా మీరు చూసిండ్రు. దీన్ని బట్టైనా మీ ఆలోచనలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నా. ప్రతిసారి ప్రజలదే తప్పు మాకు ఓటు వేయకపోవడం అనే ఒక భావనలో భ్రమలో ఉండడం అది మీకే నష్టం కలిగిస్తుంది. ప్రజలు పదే పదే ఇస్తున్న తీర్పును అర్థం చేసుకొని ప్రజలకు మనకు ఎక్కడ సంబంధాలు తెగిపోయినాయి, ప్రజలకు మనకు ఎక్కడ అవగాహనలో అంతరాయం ఏర్పడ్డదో అంచనా వేసుకుంటే ఒక మంచి ప్రతిపక్షంగా మీరు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గోదావరి జలాలకు సంబంధించి సంపూర్ణమైన చర్చ రేపు బడ్జెట్ సమావేశాలలో ఒక రోజంతా చర్చ చేసుకుందాం. గోదావరి నదీ జలాల వినియోగం, గోదావరి నదీ జలాల వివాదాలని సభలోనే మనం చర్చ చేసుకుందామని చెప్పి ప్రతిపక్షానికి నేను సూచన చేస్తున్నా. ఇక మూడవది, నేను సంపూర్ణంగా విశ్వసించేది ఏ సమస్యకైనా, ఎంత జటిలమైన సమస్యకైనా చర్చలే పరిష్కారాన్ని చూపిస్తాయి. చర్చలు జరగకుండా ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకదు. అప్పుడప్పుడు జర్నలిస్టులకు ప్రజాప్రతినిధులకు వివాదం ఏర్పడుతుంది. మీ నుంచి ఒక కమిటీ, మా నుంచి ఒక మంత్రిని ఎవరినో పెట్టి చర్చలు చేస్తామన్న మీ కార్డుది ఏదో ఇష్యూ వచ్చింది, మీరు ఏదో లేవనెత్తిండ్రు. మీ అంశాలను ఇమ్మీడియట్గా కన్సర్న్ మినిస్టర్ గారికి చెప్పి అన్ని సంఘాలను పిలిపించి కూర్చోబెట్టండి, మాట్లాడండి. ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించుకుందాం అంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఒక సగం రోజు మొత్తం మీ సంఘాలందరినీ, మేము ఇష్టపడే సంఘాలు ఉండొచ్చు, మేమంటే ఇష్టం లేని సంఘాలు కూడా ఉండొచ్చు, కానీ సంఘ ప్రతినిధులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపించినాం. ఇప్పుడు కూడా పక్క రాష్ట్రంతో కానీ, అధికారులతో కానీ, ప్రజాప్రతినిధులతో కానీ రెండు రాష్ట్రాలు చర్చించుకోవడం కానీ, రెండు రాష్ట్రాలు చర్చించుకున్న పరిష్కరించడానికి కాలేని ఏమనుంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చర్చల్లో భాగస్వాములను చేసి వాళ్ళ సమక్షంలో కూడా చర్చలు చేసి అక్కడ కూడా పరిష్కారం కాకపోతే అపిలేట్ అథారిటీస్ ఉన్నాయి. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అండ్ ట్రిబ్యునల్స్, అక్కడ కూడా కాకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి. డైరెక్ట్గా మనము సినిమా క్లైమాక్స్లకు పోలేము. ఇన్ని సంవత్సరాలు పరిపాలన అందించిన మీకు ఈ అవగాహన ఉన్నదని నేను అనుకుంటున్నా. ఈరోజు మేము వచ్చిన తర్వాత ప్రాథమిక దశలో చర్చలు ఉన్నాయి. పక్క రాష్ట్రంతో ఎలాంటి భేషజాలు లేకుండా చర్చలు చేస్తాం, మా హక్కులు సాధించుకుంటాం. మీకు వివాదం కావాలన్నా, పరిష్కారం కావాలన్నా అంటే మేము పరిష్కారం కోరుకుంటాం. మీకు చర్చలు కావాలన్నా, పంచాయతీలు కావాలన్నా అంటే మేము చర్చలు కోరుకుంటాం. మేము శాశ్వతంగా మన యొక్క నీటి హక్కులను కాపాడి తెలంగాణలో ప్రతి ఎకరాకి సాగునీరు, తెలంగాణలో ప్రతి పౌరుడికి తాగునీరు అందించడమే మా లక్ష్యం. దానికి సంబంధించిన నిధులను వనగూర్చుకుంటాం, దానికి నిధులను ఎట్లా సమీకరించుకోవాలనో ప్రణాళికలు చేసుకుంటాం. ఒక ప్రణాళికబద్ధంగా మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాము. దయచేసి ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారికి, శాసనసభ్యులు హరీష్ రావు గారికి, ఇతర కీలకమైన నేతలకు నా సూచన ఒక్కటే, సహేతుకమైన విమర్శలు చేయండి. చౌకబారు విమర్శలు రాజకీయాల కోసమో లేకపోతే ఏదైనా మీ కారణాల చేత మీరు అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారు అని అనుకుంటే ప్రజలు వరుసగా తీర్పులు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు. ఇక ప్రజల్ని తప్పు పట్టడం మానేయండి. ప్రజలు విఘ్నులు. మీకు ఇచ్చినప్పుడు మీకు ఇచ్చారు. 94 నుంచి 2004 వరకు టీడీపీకి ఇచ్చారు, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్కి ఇచ్చారు, 2014 నుంచి దాదాపుగా 2024 వరకు బీఆర్ఎస్కి ఇచ్చారు, ఇక్కడ నుంచి 2034 వరకు మాకు ఇవ్వబోతున్నారు. నేను మొదటి నుంచి అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మీరు ఏం చింత పెట్టుకోకండి, ఆరోగ్యం కాపాడుకోండి, ఆరోగ్యవంతంగా ఉండండి. మంచి ఆలోచనలు వస్తే ఆటోమేటిక్గా ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు కడుపులంతా బాధ పెట్టుకొని ఇదేదో మా వారసత్వ ఆస్తి, ఈ ఆస్తిని ఎవరో కొల్లగొట్టేసిరు అన్నట్టుగా కడుపులంతా బాధ పెట్టుకుంటే దాంతోనే ఆరోగ్యం దెబ్బతింటుంది. మీకు కూడా అందరికీ తెలుసు కదా, బాధ ఎక్కువైనా, దుఃఖం ఎక్కువైనా, రాత్రి నిద్ర సరిగ్గా లేకపోయినా చివరికి ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఆ పరిస్థితులు వద్దు. 10 సంవత్సరాల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పొద్దున్నే లేచి వాకింగ్ చేసుకోండి, సాయంత్రం వ్యాయామం చేయండి, యోగా చేయండి, మంచి ఆలోచనలు చేయండి, మంచి పుస్తకాలు చదవండి. 80,000 ఏం చదివినారు, ఇప్పుడు మంచి పుస్తకాలు తెలంగాణ సమాజానికి ఉపయోగపడే పుస్తకాలు కూడా చదవండి. తక్కువకి ఎక్కువకు చిన్నజీర స్వామి గారి సూక్తులు వినండి, లోక కళ్యాణం కోసం మంచి ప్రవచనాలు వినండి. అంతే తప్ప ప్రజల మీద విషయం గక్కి మమ్మల్ని ఏదో శాపిస్తే ఏమి జరగవు.
పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. మీ శాపనార్థాలు ఎన్ని పెట్టినా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతోని మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లెజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చూసినప్పుడు. అంత బాధపడుడు మీకు అక్కర్లేదు. ఈ ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తాం. గోదావరిలో తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను అన్నిటినీ కాపాడతాము. ఎవ్వరికి ఎలాంటి చింత అక్కర్లేదు. నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలలో అన్నిట్లలో తెలంగాణ హక్కులను, అది గోదావరి కావచ్చు, కృష్ణానది కావచ్చు, హక్కులను కాపాడడమే కాకుండా ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టులను అన్నిటిని కూడా నిర్మాణం పూర్తి చేస్తాం. మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఎవరికి ఎలాంటి అనుమానము అవసరం లేదు, ఎవరికి ఎలాంటి చింత అవసరం లేదు. విషయాలు ఉంటే రేపు బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చి అక్కడ చర్చ చేస్తాం. సహకరించిన మీడియా మిత్రులకు, ఎందుకంటే సన్లైట్ ఫెయిల్ అవుతుంది, త్వరగా ప్రయాణం మొదలు పెట్టేది ఉంది, మళ్ళీ ఒకసారి వస్తా. సమ్మక్క సారలమ్మ జాతర కూడా బ్రహ్మాండంగా జరిగింది, మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ఒక సౌత్ కుంభమేళాగా నిర్వహించినాం. చిన్న చిన్న అక్కడక్కడ ఏమైనా నిర్వహణలో ఉన్నా మీరు అందరు సహకరించి ఒక గొప్ప మేళాను మీరు అందరూ చేసిండ్రు. ఇంకా దాన్ని అభివృద్ధి చేస్తాం. శాశ్వతంగా అక్కడ వసతులను కూడా ఏర్పాటు చేస్తాం. నిరంతరం అక్కడికి భక్తులు వచ్చి దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లను చేస్తాం. మళ్ళొకసారి నాకు సమ్మక్క సారలమ్మ వచ్చేది ఉన్నది. ఆ రోజు వివరంగా మీ అందరు పాత్రికేయ మిత్రులతో కూర్చొని భోజనం చేసి అన్ని వివరాలు మీతో మాట్లాడి వెళ్తా. తొందరలోనే ఇన్ఛార్జ్ మంత్రి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి సూచన చేస్తున్నా, బడ్జెట్ సమావేశాలు అయిపోతేనే ఒక్కసారి అక్కడ ఏర్పాటు చేయండి. మొన్నటిసారి క్యాబినెట్ పెట్టుకున్నాం, ఈసారి మీడియా మిత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఏమేమి వాళ్ళ సూచనలు కూడా ఉన్నాయో తీసుకొని ముందుకు వెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. లేదు, ఖచ్చితంగా ప్రయోజనాలకు తీసుకొస్తాం. సాంకేతిక నిపుణులు ఉన్నారు, కంపెనీలతో మాట్లాడుతున్నాం. ఇప్పుడు భూమి మీద కనిపించేది మాత్రమే కుంగింది. భూమి లోపల ఉన్న సమస్యను తీసుకురావాలంటే దాని మీద విశ్లేషణ జరగాలి. ఆ ఏజెన్సీలను కూడా అపాయింట్ చేసినాం. కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ప్రాజెక్టులు ఏది